హాయ్ అండి, అందరూ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం ఒక కొలిక్కి వచ్చాయి. ఎందుకంటే ఈ రోజు షర్మిలని కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ గా ఎన్నుకోవడం జరిగింది. మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. షర్మిలకి ఈ 2 రోజుల్లోనే ఖచ్చితంగా పీసీసీ పగ్గాలు ఒప్పచెప్తారు అనుకున్నాం. ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అలానే ఒప్పచెప్పిర్రు. చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి అన్నా చెల్లెళ్ళుగా జగన్ కానివ్వండి, షర్మిల కానివ్వండి, ఒకే కంచంలో ఒకే చెల్లెళ్ళు ఈ రోజు విడిపోవటం అనేది చాలా అంటే చాలా బాధకు గురి చేస్తుంది. ఎందుకంటే ఒక పెదనాన్న పెద్దమ్మ కొడుకు కూతురు కాదు, ఒకే తండ్రికి తర్వాత ఒకే తల్లికి అంటే ఒక కుటుంబానికి సంబంధించి ఒక రక్త సంబంధమైనటువంటి అన్న చెల్లెలని ఈరోజు రాజకీయం అనే ఒక పదం విడగొట్టడం జరిగింది. అంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తే అన్న చెల్లెలు కాదు, భార్య భర్తలైనా సరే విడిపోయి సపరేట్ గా రాజకీయం చేస్తారంటలో ఇదే నిదర్శనం. ఎందుకంటే షర్మిల గారు వైఎస్ఆర్టీపీ అని చెప్పేసి తెలంగాణలో పెట్టిన పార్టీ, ఆ పార్టీకి అంత మైలేజ్ రాకపోవడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి అక్కడ ఏపీలో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపికి ఖచ్చితంగా చుక్కలు చూపెట్టడమే లక్ష్యంగా షర్మిల పనిచేస్తుంది అనుకోవచ్చు. ఆ మాటల తోటాలమే, ఆమె ఏది చేసినా ట్రెండే, షర్మిల గారు ఏది మాట్లాడినా ట్రెండే. అలాంటి ట్రెండింగ్ ఆమెకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది నిపుణులు అనుకుంటున్నారు. మరోపక్క టీడీపీకి, జనసేనకి, కాంగ్రెస్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి క్లియర్ గా కొంతమంది చెప్పడం జరుగుతుంది. షర్మిల గారు ఖచ్చితంగా ఆ పోటీ మాత్రం వాళ్ళ అన్న కోసమే ఆ పగ్గాలను చేపట్టింది, వాళ్ళ అన్నకు పోటీ ఇవ్వడం కోసమే ఆ పగ్గాలు మొత్తం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి చాలా అంటే చాలా పేర్లు వినపడుతున్నాయి. ఎందుకంటే గన్ షూటర్, షర్మిల గారు డైలాగులలో గన్ షూటర్. ఆమె పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంటే ఆ టైప్ లో కూడా ట్రెండ్ లోకి వచ్చినటువంటి షర్మిల గారు ఈ రోజు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ పగ్గాలు తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఆసక్తికి గురి చేసింది. మరోపక్క విమర్శలకు తావు గురి చేసింది. ఒక అన్నయ్య మీద చెల్లి ఇంతగానం పగ తీర్చుకుంటుందా అంటే టైం వచ్చినప్పుడు వెళ్ళి రాఖీ కట్టి వస్తుంది, రాఖీ కట్టి ఈమెకు రావాల్సిన గిఫ్ట్ తెచ్చుకుంటుంది. కానీ అదే చెల్లి ఈ రోజు అన్నయ్య ఏదైతే రాజకీయ పార్టీలో కీలకంగా సీఎం పదవిలో ఉన్నారో అలాంటి సీఎం పదవిలో ఉన్నటువంటి అన్నయ్యను కూడా ఈ రోజు షర్మిల గారు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది అంటే ఒకే కుటుంబంలో 2 పార్టీలు ఏంటి, ఒకే కుటుంబంలో ఆ చెల్లి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం కావాలనుకోవడం మాత్రం చాలా ఆసక్తికి గురి చేసింది. మరోపక్క జగన్ గారి రియాక్షన్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి రియాక్షన్ లేదు. ఖచ్చితంగా టీడీపీకి, జనసేనకి తర్వాత వైసీపీకి పోటీ ఉంటుందనుకుంటున్న కోణంలో 2024లో సంచలనం సృష్టించింది షర్మిల గారు. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా అక్కడ నేను నిల్చొని తీరుతాను, ఖచ్చితంగా అవసరమైతే పులివెందుల నుంచి కూడా నిల్చునే అవకాశం ఉంది షర్మిల గారు. అసలు ఏం జరిగింది అనేది చూడాల్సి ఉంది. ఇంతవరకు ఎలాంటి విమర్శలు అన్న మీద వెల్లువెత్తిస్తుంది. మరోపక్క అన్న రియాక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ అన్న రియాక్షన్ ఎలా ఉంటుంది, చెల్లి షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఆసక్తికి గురి చేసింది. అంటే ఒకే కుటుంబంలో ఒకే కంచంలో తిన్నటువంటి అన్నా చెల్లెళ్ళు ఈ రోజు రాజకీయం కోసం విమర్శలు గుప్పుకుంటుంటే ఖచ్చితంగా టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ, మంచి ప్లస్ పాయింట్ అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మరోపక్క అసలు ఏం జరుగుతుంది, షర్మిల రాజకీయం ఏం చేస్తుంది, వైఎస్ఆర్ టీపీ అని ఇక్కడ పార్టీ పెట్టింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలే, అలాంటి ఆమెకి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఇస్తారు మీరు? ఆ రుద్రరాజ్ అనే అతన్ని తీసేసి ఎలా ఇస్తారు మీరు పీసీసీ చీఫ్? రుద్రరాజ్ గారు ఆయన సొంతంగా రాజీనామా పత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించలేదు నేషనల్ కాంగ్రెస్ కి. ఆ అమ్మకి కూడా కొంచెం ఆయనకు ఒత్తిడి గురి చేసి మీకు కీలక పదవి, ఎంపీ పదవికి నిలబడుతున్నారు, లేకపోతే ఇంకేదన్నా పదవిస్తాము, కీలక పాత్ర పోషించండి ఎలక్షన్స్ లో అని చెప్పేసి ఈరోజు షర్మిల గారిని నిలబెట్టడం జరిగింది పీసీసీ పగ్గాలు. పీసీసీ అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ కి నియమితులైనటువంటి షర్మిల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ పోరాటం మీ అన్నయ్య మీద ఎలా ఉంటుందనేది కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ లోనే చెప్పవలసిందిగా చాలా మంది పబ్లిక్ కోరుకుంటున్నారు. లేకపోతే అన్నయ్యను సేవ్ చేసే ప్రయత్నం అని చెప్పేసి మరికొంతమంది అనుకుంటారు. ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్నయ్యను సేవ్ చేసే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షర్మిల గారి దగ్గర లేదు. ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్యను కూడా ఎట్టి పరిస్థితుల్లో సేవ్ మాత్రం ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే ఆమెకు అనుకున్న పదవులు ఇవ్వకపోవడంతో పాటు ఆమెకి పార్టీలో అనుకున్న స్థానం లేకపోవడం వల్లే ఆమె బయటకు వచ్చి ఈ రోజు తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టడం జరిగింది. అలాంటి ఆమె ఈ రోజు అన్నయ్య ఎంత సర్దు మనిగించినా అవసరమైతే టయానికి పండగకి వెళ్ళి రాఖీ కట్టి వస్తుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం ఖచ్చితంగా వెళ్ళి నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి ఇస్తే నేను తప్పుకుంటా అనే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులు కనపడట్లేదు.
మొత్తానికి షర్మిల గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో బాంబు పేల్చింది సంక్రాంతి పండక్కి. అంటే సంక్రాంతికి పందెం కోళ్ళు వస్తాయి అనుకున్నాం, కానీ ఇక్కడ చూసుకుంటే కొత్త పిసిసి అధ్యక్షులు వచ్చిర్రు. మరోపక్క యుద్ధానికి సిద్ధమై షర్మిల గారు వాళ్ళ అన్నయ్య మీద యుద్ధానికి సిద్ధమై దిగుతున్నట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది. చూడాలి అసలు ఏం జరిగిద్దో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మాత్రం ఎఫెక్ట్ పడే అవకాశం 100కి 90% మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. మరోపక్క షర్మిల గారు కూడా ఎలాంటి ఆమె ఘాటు వ్యాఖ్యలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మీద ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి జూబ్లీ టైమ్స్ టీవీని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి గంట బిల్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.